మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింది. సార్, మీరు ఇంత యాక్టివ్గా ఈ వయసులో కూడా పనిచేయడానికి మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటి? నా ఫిలాసఫీ ఏం లేదు, డూ వాట్ యు లైక్ వాట్ యు డూ. అది నా సింపుల్ స్టేట్మెంట్. సో చాలామంది ఏంటంటే అబ్బా ఏమి ట్రీట్మెంట్, ఏమి జాబు, ఏమి లైఫ్ అని కొడుక్కుంటూ ఉంటారు. సో నేను ప్రాక్టీస్ చేయాలి, అది ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసే పుస్తకం చదవటం, సినిమాకి వెళ్ళటం, స్నేహితులతో మాట్లాడటం, వాటికి నేను టైం ఇస్తాను. సో డూ వాట్ యు లైక్ వాట్ యు డూ, సింపుల్. మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు సార్. సో మీ ఆహారం అలవాట్లు కానీ, అదే రకంగా మీ వ్యాయామం కానీ ఏం చేస్తారు ఎవ్రీడే? రోజు మార్నింగ్ 5:30 to 6:30, 7 టెన్నిస్ ఆడతాం. నేను మా ఆవిడ కంపల్సరీగా రోజు ఆడతాం. అది నా వ్యాయామం. తర్వాత రోజు ఇక్కడ తిరగడం, పేషెంట్లు చూడటం, ఒక ఆల్మోస్ట్ 7,000-8,000 స్టెప్స్ దీంట్లో అయిపోతాయి. అది ఇంకొక వ్యాయామం. ఆహారం నాకు చాలా ఇష్టం ఫుడ్, బట్ లిమిటెడ్గా తింటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, మధ్యాహ్నం పూట లైట్ లంచ్, లేకపోతే మా సెక్రటరీలు పల్లీలు తీసుకొస్తారు, నాకు బాగా ఇష్టం పల్లీలు. రాత్రి కూడా 6-6:30కి లైట్ ఫుడ్ తీసుకుంటాను. స్వీట్స్ బాగా పిచ్చి నాకు, జున్ను బాగా ఇష్టం. సో ఇలాంటి మామిడి పళ్ళు ఇష్టం. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే 4 కేజీలు పెరుగుతాను నేను. సో అవి తింటుంటాను. బట్ జంక్ ఫుడ్లో అయితే తక్కువ. పిజ్జాలు ఇష్టం నాకు, ఎప్పుడో నెలకు 1-2 సార్లు తింటాను. బట్ మోడరేట్గా తింటాను, సో ఎక్కువగా తిన్నాను. సో దట్స్ వన్, అండ్ ఐ కీప్ ఎంజాయింగ్ మై లైఫ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ 10 yearsకి అంటే సన్షైన్ విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా? సో ఏం లేవు గోల్స్. ఉన్న నాళ్ళు ఎంతమంది పేషెంట్లకు సేవ చేయాలంటే అంతమంది. తర్వాత ఇప్పుడు సర్వేజన ఫౌండేషన్ అని మా అమ్మ, నాన్న, మా అత్త, మా పేర్ల మీద ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఇప్పుడు పేదవాళ్ళకి ఫ్రీ మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తున్నాను. అది లాస్ట్ 2 years స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఒక 80 మందికి చేసాం. అది ఎవ్రీ ఇయర్ 200 మందికి ఫ్రీ నీ రీప్లేస్మెంట్ చేయాలని గోల్ పెట్టుకున్నాను. దానికి చాలామంది సహృదయులు డొనేషన్లు ఇస్తున్నారు, నేను నా డబ్బులు పెట్టాను. సో అది చేయాలని, నేను ఇక్కడి నుంచి రిటైర్ అయ్యే లోపల ఆ ట్రస్ట్ని బాగా చేసి ఎంతోమందికి సేవ చేయాలని కోరిక నాకు. అదొకటి గోల్. మీరు పుట్టిన ప్రాంతం బాపట్ల కానీ అక్కడ ఏమైనా చేస్తున్నారు? అక్కడ చేద్దామని ఇది ఈ మొబైల్ వ్యాన్ ఒకటి రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. సో దాంతో అక్కడికి వెళ్ళి ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడిని ఆ ఏరియాల నుంచి తీసుకొని చేద్దామని. తర్వాత అక్కడ మెడికల్ కాలేజీలో వాటిలో ఏదన్నా ఇంకా కొంచెం ఇప్పుడు టీచింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ చేయాలని కోరుకుంది. అది అంతేగాని అక్కడ హాస్పిటల్స్ పెట్టాలని అట్లాంటి ప్రస్తుతానికి ఏం లేదు. బట్ ఏదన్నా హెల్త్ కేర్లో నాకు చేత కలిగింది, నా ఎక్స్పర్టీస్ ఉపయోగపడేది ఉంటే నేను తప్పకుండా చేయాలని కోరుకుంది. అది. సో అంతకుమించి పెద్ద గోల్స్ ఏం లేవు. నేను అనుకున్న దానికంటే దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడు నాకు. 10 రెట్లు ఇచ్చాడు. సో ఇంక దేవుడిని నేను అడగటానికి లేదు, అడగకూడదు. అది సార్ చివరిగా సార్, అంటే ఇప్పుడున్న కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి యువత కూడా ఎక్కువ ఫిజికల్ వర్కౌట్ చేయట్లేదు. సో వారికి మీరు ఇచ్చే సలహా ఏముంది? వాళ్ళు జస్ట్ దే గాట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఎప్పుడు ఈ కంప్యూటర్లు కాకుండా బయటికి వెళ్ళి ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమం చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎవడు చూడరు. పొద్దున లేసరికి సూర్యోదయం అయిపోతుంది, రాత్రి వచ్చేసరికి సూర్యుడు కూడా వెళ్ళిపోతాడు. సో సూర్యుడిని చూడరు, చంద్రుడిని చూడరు. అది సో అన్ఫార్చునేట్. వాళ్ళు బయటికి వెళ్ళి కాస్త ఎక్సర్సైజు, కాస్త అవుట్డోర్ గేమ్స్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓన్లీ ఇంటర్నెట్ ఇదే కాకుండా సో అవుట్డోర్ బాగుంటుంది. సో చేస్తే బాగుంటుంది.